హాయ్ హలో హాయ్ ఫ్యామిలీ మెంబర్స్, వ్యూవర్స్. మేము వెమ్లవాడకు వెళ్తున్న ట్రిప్ అన్నమాట ఇది. అప్పుడు మార్గ మధ్యంలో మేము మధ్యలో ఒక దగ్గర ఆగి అందరం భోజనాలు చేయడం జరిగింది. వెళ్తూ ఒక మంచి పొలం దగ్గర ఆగి అక్కడ వాటర్ ఫెసిలిటీ చూసుకొని ఒక గుడిసె ఉందండి, సూపర్గా ఉంది. అంటే అది ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి అక్కడ ఆపాము. అక్కడ ఆపి పిల్లలకు భోజనాలు, మా అమ్మ, బాపు, నేను, మా వైఫ్ ఉన్నాము. అందరం ఒక దగ్గర ఒక డే మొత్తం అట్లా స్పెండ్ చేస్తూ ట్రావెలింగ్ చేయడం జరిగింది. సో మాకు మధ్యలో ఆగి భోజనం చేసాము. కింద కూర్చోలేడు కాబట్టి మా నాన్న అక్కడే కూర్చున్నారు. కారు లోపలికి రాలేకపోయింది. అక్కడ వాటర్ అంత ఉంది, పెద్ద చెట్లు, వాతావరణం సూపర్గా ఉంది. కార్ పార్కింగ్కి హైవేకి పక్కనే అన్నమాట. సో ఇది గుడిసె. ఈ గుడిసెలో మేము కింద కూర్చొని నీడకి పిల్లలు కూడా భోజనం చేస్తూ ఉన్నారు. చపాతీలు, పులిహోర, సంథింగ్ తెచ్చినవి అన్నీ కానిస్తూ ఉన్నాము 1 by 1. చాలా టైం హ్యాపీగా స్పెండ్ చేసాము. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ జర్నీలో బాగా అనిపించింది. అది మీ అందరితో ఒకసారి షేర్ చేసుకుందామని విజువల్స్ని ఆఫ్టర్ సో లాంగ్ టైం, చాలా రోజుల తర్వాతనే విజువల్స్ని ఎడిట్ చేసి పెట్టడం జరుగుతుంది. చూపించాలనుకున్నాం. మేము కూడా విజువల్స్ మిస్ అవ్వకూడదు, ఎప్పటికీ ఉండిపోతాయి అని చెప్పేసి మళ్ళీ వీటిని రికార్డ్ చేయడం జరిగింది. మా పాప అక్కడ డ్యాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంది. తనకి విలేజ్ అంటే తెలుసు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా తను ఎప్పుడు విలేజ్లో అప్పుడప్పుడు ఉంటుంది. అండ్ ఒక డే మొత్తం మేము అక్కడ ఉన్నాము. దాని తర్వాత దేవుని దర్శనం దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒక హోటల్ తీసుకున్నాము, అక్కడ ఉన్నాము. వెమ్లవాడ అంటే ఇంక తెలుసు కదా, అన్నీ పూజలు చేసుకొని బోనాలు చేసుకొని అందరం హ్యాపీగా స్పెండ్ చేసి దర్శనాలు చేసుకొని మొక్కులు తీర్చుకొని వచ్చామన్నమాట. ఇది వెళ్ళిన రోజు నైట్ దర్శనం. నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలు రెడీ అయిపోయి మళ్ళీ దర్శనానికి వెళ్ళాము. కొంచెం సేపు వాళ్ళు కూడా రూమ్లో చాలాసేపు హ్యాపీగా ఆడుకున్నారు. బాగా అనిపించింది. అండ్ బోనం చేసాము. బోనం చేసిన తర్వాత తెలుసు కదా, నాన్ వెజ్ కూడా ఉంటుంది. దాని తర్వాత వచ్చేటప్పుడు కొన్ని ఇంకా వస్తూ అక్కడ ఉన్న బ్రిడ్జ్లు, డ్యామ్ అవన్నీ చూసుకుంటూ ఫోటోలు దిగుతూ వస్తూ ఉన్నాము. చాలామంది వచ్చి ఫోటోలు దిగుతున్నారు. మా బ్యాక్గ్రౌండ్లో ఫొటోస్ దిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మేము కూడా కొంచెంసేపు ఆగి ఫొటోస్ దిగాము. హ్యాపీ అనిపించింది. వెమ్లవాడ టూర్కి వెళ్ళే వాళ్ళు, హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళు ఈ లొకేషన్స్ అన్నీ మిస్ కాకండి, చాలా బాగుంటాయి. టైం స్పెండ్ చేస్తూ వెళ్ళండి, హ్యాపీగా అనిపిస్తుంది. కూల్గా హ్యాపీగా జర్నీ అలా సాగిపోయింది. అందరం హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చాం. జై వెమ్లవాడ రాజన్న, జై.